ప్రజా ఆశీర్వాదం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దైవం ఆశీర్వాదం కూడా తోడవ్వాలని కోరుతూ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం భీమవరం నుండి చిన్న తిరుపతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాత్ర చేపట్టారు. భీమవరంలోని మావుళ్ళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుల యాత్రను నర్సాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాల జెండా ఊపి ప్రారంభించారు. భీమవరంకు చెందిన వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు 100 మంది వరకు ఈ యాత్రలో పాల్గొని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కార్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నర్సాపురం ఎంపీ అభ్యర్థిని ఉమాబాల మాట్లాడారు. ఈ రోజు ఉదయాన్నే భీమవరంలోని మావుళ్ళమ్మ దేవస్థానంలో భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన భీమవరం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ప్రత్యేక పూజలు జరిపించి ద్వారకా తిరుమల యాత్రకు బయలుదేరడం జరుగుతుంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గారు, ఎంపీ అభ్యర్థిగా ఉమాబాలని నేను పోటీ చేయడం జరిగింది. మరి మా ఇద్దరి విజయాన్ని కాంక్షిస్తూ, అలాగే రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించాలని కోరుకుంటూ వారు ఈ యాత్రను చేపట్టడం జరిగింది. మరి భీమవరం మండలంలోని ముఖ్య నాయకులంతా కూడా ఈ ఎన్నికల తర్వాతే కాదు, గతంలో కూడా ఇది ఒక ఆనవాయితీగా వారు ఎప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్ ముందు యాత్రని సాగిస్తూ ఉంటారు. మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పోటీ చేసిన వ్యక్తులందరికీ కూడా జనబలం, జనాదరణ పూర్తిగా ఉంది. మరి దైవ బలం కోసం, దేవుని ఆశీస్సుల కోసం వీరంతా ద్వారకా తిరుమల వెళ్ళడం జరుగుతుంది. ప్రతిసారి లాగానే స్వామివారి కృపా కటాక్షాలు వారందరిపైన చూపించి వారి యాత్ర చక్కగా విజయవంతంగా సాగాలని, వారు భగవంతుని ఆశీస్సులతో వారు తిరిగి వచ్చి ఆ దేవుని ఆశీస్సులు మాపై కూడా ఉండడం వలన మేము అత్యధిక మెజార్టీతో విజయం సాధించి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవడం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ సంక్షేమ పథకాలను అందుకుంటూ ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, ఆ భగవంతుడి కృపా కటాక్షాలతో మొత్తం అందరూ కూడా అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ముఖ్య నాయకులందరూ కూడా సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ పార్టీకి ప్రజాబలం పుష్కలంగా ఉంది. దాంతోపాటు దైవ బలం కూడా అనుగ్రహించాలని సంకల్పంతో ఈరోజు భీమవరం మండలం నుంచి ముఖ్య నాయకులందరం కూడా సుమారు 100 మంది ఈరోజు భీమవరంలో వేంచేసినటువంటి మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి అందరం కూడా వెహికల్స్ మీద ద్వారకా తిరుమల వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకుని, అలాగే ఇక్కడ మన స్థానికంగా మన గ్రంథి శ్రీనివాస్ గారు గెలుపు కోసం, విజయం కోసం స్వామివారి ఆశీస్సులు, అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి గూడూరు ఉమాబాల గారి విజయం కోసం, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం సిద్ధించాలని కోరుతూ ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ రోజున ఇక్కడ కలిసి వెళ్ళటం జరుగుతుంది.